ఒక నెల రోజుల పాటు జరిగిన సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియాలో ఇప్పుడు లాస్ట్ టీ20 మ్యాచ్కి రంగం సిద్ధమైంది. 5వ టీ20 మ్యాచ్ను ఈరోజు అహ్మదాబాద్ వేదికగా ఆడబోతున్నారు. సో మనమైతే 4వ టీ20 మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దవడం చూసాం. అంటే లక్నో వేదికగా జరగాల్సిన 4th టీ20 మ్యాచ్లో ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో సిరీస్ ఇప్పటికీ 2-1గానే ఉంది. విచ్ మీన్స్ ఈ మ్యాచ్లో మన టీమిండియా గెలిస్తే సిరీస్ని 3-1 తేడాతో సొంతం చేసుకుంటారు. లేదు సౌత్ ఆఫ్రికా టీం గెలిస్తే వాళ్ళు సిరీస్ను 2-2తో ఈక్వల్ చేస్తారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇంకా సౌత్ ఆఫ్రికా టీంకి సిరీస్ గెలిచే అవకాశం లేదు. వాళ్ళు కేవలం డ్రా మాత్రమే చేసుకోగలరు. వేరేజ్ మన టీమిండియా ఈ మ్యాచ్ గెలిచినా లేదా రద్దయినా సరే సిరీస్ను సొంతం చేసుకుంటారు. బట్ ఎనివే ఈ మ్యాచ్ రద్దయ్యేందుకు అవకాశాలు ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే లక్నోతో పోలిస్తే అహ్మదాబాద్లో వాతావరణం చాలా మంచిగా ఉండబోతుంది. ఇన్ఫాక్ట్ వెదర్ ఫోర్కాస్ట్లో చూసుకుంటే టెంపరేచర్ అరౌండ్ 20 degrees ఉండొచ్చని చెప్పి ఉంది. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్కు పొగమంచు అనేది అడ్డం రాకపోవచ్చు. సో ఒకప్పుడు వర్షాల వల్ల మ్యాచ్లు రద్దవుతాయని చెప్పి మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు పొగమంచు గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. మెయిన్గా 4th టీ20 మ్యాచ్ రద్దవడం మీద కొంతవరకు క్రిటిసిజం వచ్చింది. కానీ ఎవరికీ తెలియలేదు. ఎందుకంటే అందరూ కూడా ఐపీఎల్ ఆక్షన్ ఆడడంలో ఉన్నారు. దీంతో 4th టీ20 మ్యాచ్ కాస్త విచిత్రమైన కండిషన్స్ వల్ల రద్దయినప్పటికీ పెద్దగా బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. ఎనివే 5వ టీ20 మ్యాచ్ ఆడబోయే పిచ్ గురించి మాట్లాడుకుంటే అహ్మదాబాద్ వికెట్ మనందరికీ తెలిసిందే, బ్యాటింగ్ ఫ్రెండ్లీ సర్ఫేస్. ఎస్పెషల్లీ గత కొన్ని డొమెస్టిక్ టీ20 మ్యాచ్లో చూసుకుంటే ఈ గ్రౌండ్లో చాలా భారీ స్కోర్లు వచ్చాయి. సో మోస్ట్లీ మరోసారి మనమైతే ఒక ఫ్లాట్ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ న్యాచురల్గా చూసుకుంటే పిచ్ మీద పేస్ బౌలర్స్ కూడా కొంతవరకు హెల్ప్ ఉంటుంది. ఎస్పెషల్లీ రెడ్ సాల్ వికెట్ యూస్ చేస్తే మంచి పేస్ అండ్ బౌన్స్ అయితే ఖచ్చితంగా లభిస్తుంది. వేరే స్పిన్నర్స్కి చూసుకుంటే ఈ గ్రౌండ్లో అంతలా హెల్ప్ ఉండదు. పైగా డ్యూ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పిన్ బౌలర్స్ బాల్ని గ్రిప్ చేయడం చాలా కష్టంగా మారిపోద్ది. సో దీంతో మోస్ట్లీ పిచ్ అయితే బ్యాటింగ్కి ఎక్కువ అనుకూలంగా ఉండబోతుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు 7 టీ20 మ్యాచెస్ జరిగాయి. అండ్ 7 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 4 మ్యాచ్లు గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 3 మ్యాచ్లు గెలిచాయి. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 183 రన్స్కి ఉంది. సో క్లియర్లీ యావరేజ్ స్కోర్ బట్టి చూసుకుంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని తెలుస్తుంది. అయితే టాస్ విషయానికి వస్తే మాత్రం స్టాట్స్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక మ్యాచ్ ఎక్కువ గెలిచారు. కానీ ప్రజెంట్ కండిషన్స్ బట్టి చూసుకుంటే మాత్రం టాస్ గెలిచిన కెప్టెన్ మరోసారి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఒక రీజన్. అలాగే ఇంకోటి చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో కొత్త బాల్తో బాల్ వేసినప్పుడు బౌలర్స్కి మంచి హెల్ప్ లభిస్తుంది. అంటే ఇనీషియల్గా పేస్ బౌలర్స్కి వికెట్స్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీంతో ఖచ్చితంగా మరోసారి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవచ్చు. ఇక ఈ గ్రౌండ్లో 2 టీమ్స్ యొక్క రికార్డ్ చూసుకుంటే ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లు కూడా ఆడలేదు. బట్ ది ఫస్ట్ టైం ఇండియా సౌత్ ఆఫ్రికా టీ20 మ్యాచ్ ఈ గ్రౌండ్లో జరగబోతుంది. అయితే ప్రీవియస్గా ఈ గ్రౌండ్లో మన టీమిండియా 7 మ్యాచ్లు 5 గెలిచేశారు, 2 మాత్రం ఓడిపోయారు. విచ్ మీన్స్ మన వాళ్ళకి ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డ్ కనిపిస్తుంది. బట్ ఎనివే మ్యాచ్ సౌత్ ఆఫ్రికా టీంకి సిరీస్ డిసైడ్ చేసే మ్యాచ్ కాబట్టి వాళ్ళైతే హెవీ కాంపిటీషన్ ఇస్తారు. దీంతో మనమైతే ఒక మంచి కాంపిటేటివ్ మ్యాచ్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ కోసం మన టీమిండియాలో పెద్ద మార్పు జరిగేందుకు అవకాశం కనిపిస్తుంది. అదేంటంటే శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్కి అందుబాటులో ఉండకపోవచ్చు అంట. ఇన్ఫాక్ట్ అసలు అతనికి లాస్ట్ మ్యాచ్లో ఇంజరీ అయింది. అంటే 4th టీ20 మ్యాచ్ స్టార్ట్ కాకముందే అతను టోక్ ఇంజరీ అయిందంట. దీంతో అతను అఫీషియల్గా టాస్ వేసే ముందే 4th టీ20 మ్యాచ్ నుంచి రూల్ అవుట్ అయిపోయాడు. విచ్ మీన్స్ 4th టీ20 మ్యాచ్ కనుక జరుగుంటే ఆ మ్యాచ్లోనే సంజు శాంసన్కి అవకాశం వచ్చేది. బట్ అతని బ్యాట్లో కొద్దీ ఆ మ్యాచ్ రద్దయిపోయింది. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే శుభ్మన్ గిల్ ఇంజరీ మీద ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు. అండ్ అతను ఇంజరీ నుంచి కోలుకున్నాడు, 5వ టీ20 మ్యాచ్ ఆడతాడని చెప్పి ఎక్కడ కూడా అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఈ మ్యాచ్ కూడా అతను మిస్ అయ్యేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. సద్యగానే జరిగితే ఈ మ్యాచ్లో సంజు శాంసన్కి అవకాశం లభిస్తుంది. మెయిన్లీ మ్యాచ్ కోసం రెడ్ సాల్ వికెట్ వాడితే సంజు శాంసన్ బ్యాటింగ్ అది బాగా సూట్ అవుద్ది. సో దీంతో ఖాళీ మ్యాచ్లో సంజు శాంసన్కి అవకాశం ఇస్తే ఒక మంచి స్కోర్ కొట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ ఆ తర్వాత మేబీ అతను న్యూజిలాండ్ టీ20 సిరీస్లో అలాగే టీ20 వరల్డ్ కప్లో కూడా తన ఓపెనింగ్ స్లాట్ని ఫిక్స్ చేసుకోవచ్చు. బట్ ఎన్నో మనందరికీ తెలిసిందే ఈ గ్రౌండ్లో శుభ్మన్ గిల్కి అద్భుతమైన రికార్డు ఉంది. ఎస్పెషల్లీ తన టీ20 కెరియర్లో కూడా ఒకే సెంచరీ ఈ గ్రౌండ్లోనే వచ్చింది. సో దీంతో టీమ్ మేనేజ్మెంట్ అతని మ్యాచ్ కోసం పుష్ చేయొచ్చు. అంటే తన ఫేవరెట్ గ్రౌండ్లో ఆడించి తిరిగి ఫామ్లోకి తీసుకొచ్చి తమ సెలక్షన్ నిరూపించుకోవచ్చు. మాకు శుభ్మన్ గిల్ టాలెంట్ తెలుసు, అందుకే టీ20 ఫార్మేట్లో పిక్ చేసామని చెప్పి తమ సెలక్షన్ బ్యాక్ చేసుకుంటారు. అయితే శుభ్మన్ గిల్ గారి ఇంజరీ మరీ తీవ్రంగా ఉంటే మాత్రం ఆడించిన మీద యూజ్ ఉండదు. అంటే తన ఫేవరెట్ గ్రౌండ్ అయినా పెర్ఫామ్ చేయలేడు. సో ఇంత మన వాళ్ళు సేఫ్ సైడ్ సంజు శాంసన్ ఆడిస్తే బెటర్. ఎస్పెషల్లీ మన వాళ్ళకి మ్యాచ్ను గెలిచే ఉద్దేశం ఉంటే సంజు శాంసన్ ఆడించడమే మంచిది. ఇక టీంలో మిగతా చేంజెస్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా తిరిగి రావడం కన్ఫర్మ్ అయిపోయింది. అతను లక్నోలో మ్యాచ్ అప్పుడే డ్రెస్సింగ్ రూమ్లో కనిపించాడు. సో ఇంత మ్యాచ్లో ఖచ్చితంగా బుమ్రా కంబ్యాక్ ఇస్తాడు, ప్లేయింగ్లోకి వస్తాడు. బట్ అతని టీంలోకి వస్తే హర్షిత్ రాణాని పక్కన పెడతారు, లేకపోతే హర్షదీప్ సింగ్ని పక్కన పెడతారు, ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అట్ ది సేమ్ టైం హర్షిత్ రాణాని పక్కన పెడితే బ్యాటింగ్ డెప్త్ కోసం కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టి మళ్ళీ సుందర్ని తీసుకురావచ్చు. సో మొత్తం మీద మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్లో 3 మార్పులు జరిగేందుకు ఆస్కారం కనిపిస్తుంది. ఎనివే ఈ సిరీస్లో ప్రతి ప్రివ్యూ వీడియోలో చెప్పుకునేది మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. అంటే మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రావాలి, అలాగే వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఆడితే అతను కూడా ఫామ్లోకి రావాలి. సో మన టీ20 వరల్డ్ కప్ ఇంకా ఎన్నో రోజులు లేదు కాబట్టి ఇద్దరు ఖచ్చితంగా ఫామ్లోకి తిరిగి రావాలి. ఎస్పెషల్లీ సూర్యకుమార్ యాదవ్ మనకి ఖచ్చితంగా టీంలో ఉంటాడు. వేరే శుభ్మన్ గిల్ చూసుకుంటే వైస్ కెప్టెన్ ఉన్నప్పటికీ కావాలంటే మనం రీప్లేస్ చేసుకోవచ్చు. బట్ సూర్యని రీప్లేస్ చేయడం కుదరదు. దీంతో అతను ఫామ్లోకి రావడం చాలా ఇంపార్టెంట్. అలాగే మన వాళ్ళు బ్యాటింగ్ ఆడడం లాస్ట్ మ్యాచ్ నుంచినట్టే కంటిన్యూ చేయాలి. అంటే టాప్ 5 ఓపెనర్స్తో పాటు తిలక్, సూర్య అలాగే శివం దుబే 5గురికి కేటాయించాలి. సో ఈ మ్యాచ్లో అయితే మన బ్యాట్స్మెన్ అందరూ కూడా రన్స్ కొట్టేందుకు చాలా మంచి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముందు చెప్పుకున్నాం ఈ మ్యాచ్ ఆడబోయి పిచ్ ఫ్లాట్గా ఉండబోతుంది. దీంతో మన బ్యాట్స్మెన్ అందరూ మంచిగా రన్స్ కొట్టడానికి ఇదే బెస్ట్ ఆపర్చునిటీ. వేరే బౌలింగ్ విషయానికి వస్తే మనకు వరుణ్ చక్రవర్తి కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ హర్షదీప్ సింగ్ కూడా 2nd టీ20 మ్యాచ్ తప్పితే మిగతా మ్యాచ్లో బాగానే వేశాడు.
బట్ బుమ్రా చూసుకుంటే మాత్రం తన రేంజ్ స్పెల్ ఇంకా రాలేదు. రన్స్ ఇస్తున్నాడు. దీంతో మ్యాచ్లో అయినా సరే బుమ్రా కంబ్యాక్ చేయాలి. సో మన కనుక ముగ్గురు మెయిన్ బౌలర్ సరిగ్గా బౌలింగ్ చేస్తే మిగతా 8 ఓవర్స్ ఆటోమేటిక్గా మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర హార్దిక్ పాండ్యా, దూబే అలాగే సుందర్ టీంలోకి వస్తే అతను ఉంటాడు. దీంతో మరి 8 ఓవర్స్ ముగ్గురు ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ దూబే కూడా బాల్తో అద్భుతంగా రాణిస్తున్నాడు. బట్ 8 మ్యాచ్లో అయితే మన బౌలింగ్ యూనిట్కి ఖచ్చితంగా ఒక పెద్ద టెస్ట్ ఉండబోతుంది. 2 T20 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ అలాగైతే అటాక్ చేసి కొట్టారో ఈ మ్యాచ్లో కూడా అలా కొట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి ఈ మ్యాచ్లో మన బౌలర్స్ ఎలా రాణిస్తారనేది. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే మనం 4th T20 మ్యాచ్ ప్రివ్యూలోనే మాట్లాడుకున్నాం. వీళ్ళకి సమస్యలు ఉన్నాయి. ఎస్పెషల్లీ రొటేషన్ పేరుతో టీంలో బీభత్సంగా మార్పులు చేస్తున్నారు. అలాగే బ్యాటింగ్ ఆర్డర్ చూసుకున్న ప్రతి మ్యాచ్లో మార్చేస్తున్నారు. సో పెద్దగా హైలైట్ అవ్వట్లేదు, కానీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు మనకంటే ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా మేబీ చేయొచ్చు. ఎస్పెషల్లీ మరోసారి వాళ్ళ బౌలింగ్ లైన్లో బీభత్సంగా మార్పులు జరిగేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఏమో సౌత్ ఆఫ్రికా టీంకి మేజర్ ప్రాబ్లం వాళ్ళ టాప్ ఆర్డర్లో కనిపిస్తుంది. వాళ్ళకి పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ రావట్లేదు. ఆ 2024 T20 వరల్డ్ కప్ తర్వాత చూసుకుంటే వాళ్ళ ఓపెనింగ్ యావరేజ్ 20 ఉంది. అండ్ పవర్ ప్లేలో వాళ్ళ స్కోరింగ్ రేట్ చూసుకున్న బిలో 8 ఉంది. సో దీంతో సౌత్ ఆఫ్రికా టీం T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యింది, దీన్ని అడ్రస్ చేసుకోవాలి. అలాగే 3 మ్యాచ్లు చూసుకుంటే మిల్లర్ని పక్కన పెట్టడం వాళ్ళకి బాగా బ్యాక్ ఫైర్ అయింది. దీంతో ఈ మ్యాచ్లో మిల్లర్ని ఖచ్చితంగా తిరిగి ప్లేయింగ్ లోకి తీసుకొస్తారు. అండ్ ఆల్సో స్పిన్నర్గా చార్జ్ ఇండియన్ కూడా తిరిగి టీంలోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైం అయితే కార్బన్ బాష్ని పక్కన పెట్టి ఒక జెన్యూన్ సేమర్ని ఆడిస్తారు. లుంజింగ్ మళ్ళీ తిరిగి టీంలోకి వస్తాడు. సో మొత్తం ఈ మ్యాచ్ కోసం సౌత్ ఆఫ్రికా టీం ప్లేయింగ్లో చాలా మార్పులు జరగబోతున్నాయి. అయితే ఈ మార్పుల కారణంగా వాళ్ళు సిరీస్లో చూసుకుంటే ఇన్కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చూసాం. అంటే ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యారు, బట్ సెకండ్ మ్యాచ్లో మంచిగా ఆడారు. అగైన్ థర్డ్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యారు. సో దీంతో ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం కాస్త కేర్ఫుల్గా ఆడాలి. వాళ్ళు సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకోకుండా ఆడితే ఖచ్చితంగా మన టీం ఇండియాని బీట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. చూడాలి మరి 5వ T20 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం గెలిచి సిరీస్ని సమం చేస్తారా, లేకపోతే మన టీం ఇండియా 3-1తో ఫినిష్ చేస్తారా అనేది.